వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2 ఏళ్లలో అమరావతి నుంచి క్వాంటమ్ కంప్యూటర్లు సీఎం చంద్రబాబు. పల్లె పండుగ జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ ప్రణాళిక. ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేరవేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా పాల్గొన్నారు. మనం చేసిన 19 months నుంచి ఈ రెండు కూడా సెంట్రల్ పాయింట్ గా పెట్టుకొని ఈరోజు ఆర్టీజీఎస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు, అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్ తీసుకురావడం కావచ్చు, ఇంకొక పక్కన ఏఐ అప్లికేషన్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిన్నే ఫౌండేషన్ వేసిన సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. ఏ 6-7 దేశాల్లో మనది ఒక దేశం. మన దేశంలో అమరావతి సెంట్రిక్ గా ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము. 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మనమే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్స్, డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా పెనుమార్పులు వస్తాయి. ఓవరాల్ ఇంపాక్ట్ డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ డే టు డే లైఫ్ వాడుకోవడానికి పనికొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి నెల 8వ తారీఖున కేపీఐస్ అన్ని తయారు చేసి ఆ కేపీఐస్ బేస్ చేసుకొని వాట్ ఈస్ ది జిఎస్టిపి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వన్స్ ఇన్ ఎ ఇయర్ కొంచెం లేట్గానో ముందుగానే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం జీడిపి కంపల్సరీగా క్వార్టర్లీ ఫిక్స్డ్ డేనా వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడూ కంటిన్యూ అవుతా ఉంది. అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు ఎవరికి వారు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాల్సిందేనని చెప్పారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ పాల్గొని మాట్లాడారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ అలాగే పల్లి పండుగకి సంబంధించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి పిఆర్ఎన్ఆర్కి సంబంధించి పల్లె పండుగ పోయిన సంవత్సరం 2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద 5,700 కోట్లు, అడవి తల్లి బాటుగా 1,005 కోట్లు, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ శాస్కి 2,123 crores. ఇన్ టోటల్ 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా ఉన్న తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. మా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. This effort and commitment must be clearly understood by the administration. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available
and projects should be executed efficiently, transparently, and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి వారి సోదరులు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి నెల్లూరు జైల్లో ఉన్న సందర్భంలో వారిని పరామర్శ తర్వాత ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి వారిని జైల్లో వైసీపీ నేతలు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై పెడుతున్నవన్నీ అక్రమ కేసులని ప్రజలందరికీ తెలుసన్నారు. రేపటి రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు ఇలా నియంతృత్వ పోకడలను అవలంబించిన నేతలకు అధికారులు ఖచ్చితంగా చట్టపరమైన శిక్ష తప్పదన్నారు. రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మరో రామరాజ్యంలాగా పరిపాలన ఉంటుందన్నారు. పెట్టడం కానీ అధికారుల చేత ఎక్కడా కూడా మామూలు ఖైదీ కంటే కూడా హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అయినా కూడా ఈరోజు అన్న చెప్తా ఉన్నారు రామకృష్ణారెడ్డి అన్న, ఎన్నైనా ఏం చేసినా పర్లేదు, వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. గతంలో 85 రోజులు జైల్లో ఉన్న ఈరోజు 60 రోజులు దాటింది. అవి ఇవి కలిస్తే 150 రోజుల దాకా ఈ రోజుల దాకా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఎక్కడా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా తగ్గలే. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, ఒక మంచి పరిపాలన అందిద్దాం. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం చూసాం. చాలా మంది నియంత్రణని పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ పరిపాలన ఎలా ఉంది ఇలా ఉంది ఇలా ఉందని మీరు సాక్షాత్తు మీరు గమనించండి. ఎక్కడైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని మద్దతులు జరిగినాయి, కొంతమందిని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర రోడ్డు కాచి అక్కడ ఎవరూ లేనటువంటి ప్రాంతాల్లో అటువంటి దుర్మార్గమైనటువంటి సన్నివేశాలు కూడా జరుగుండొచ్చు. కానీ ఈ రోజు నిన్న విజయవాడలో కానీ గుంటూరులో కానీ జరిగినటువంటివి పట్టపగలే మీడియా అందరూ చూస్తా ఉండగానే, ప్రపంచం అంతా కూడా గమనిస్తుండగానే, ప్రజలందరి ముందే వాళ్ళ ఇంటి మీద రాళ్లు వేయడం కానీ, పెట్రోల్ బాంబులు వేయడం కానీ, కత్తులు తీసుకొని వచ్చి అక్కడ చుట్టుపక్కల తిరిగి హత్యాయత్నం చేస్తా ఉన్నారంటే ఇటువంటి పరిపాలనని మీరు ఆలోచించండి. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో సాధ్యమా? ఇటువంటి పరిపాలన మనం చూసినామా? అటువంటి దుర్మార్గమైనటువంటి దుష్పరిపాలన మనం ఈరోజు చూస్తా ఉన్నాం. తప్పకుండా కూడా ఈరోజు మీరు చూస్తా ఉన్నారు నెల్లూరు సెంట్రల్ జైలుకి వచ్చేటప్పటికి ఇట్లాంటి జైల్స్ చాలా ఉన్నాయి. ప్రతి జైలు దగ్గర కూడా ఈరోజు గతంలో జైలుకి వెళ్తా ఉన్నారంటే జైలు దగ్గరికి పోవాలంటే కూడా ఎప్పుడో ఒకసారి జరిగేది. ఈరోజు నిత్యం కొన్ని వందల మంది ప్రజలు ఈ జైలు దగ్గర ఈ ఒక విహారయాత్ర లాగా అయిపోయినాయి ఈరోజు మా అందరికి కూడా. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు జైలులో ఉండడం, వాళ్ళని చూడడానికి, పరామర్శించడానికి రెగ్యులర్ గా రావాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉందంటే ఎటువంటి రోజుల్లో ఉన్నామన్నది ఈరోజు అందరూ కూడా గమనించాలా. తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాకు చెప్తా ఉంటారు, ఎన్ని కష్టాలైనా పడదాం, ప్రజల కోసం మనం పోరాడదాం, ప్రజల గొంతుకుగా మనం మాట్లాడదాం. ఈ విషయంలో మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్యలో ఓడిపోతే 4 సంవత్సరాలు పారిపోయి దొంగల్లాగా తిరిగినారు. ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా ఏ నాయకుడు కూడా ఎక్కడ కూడా కనిపించేటువంటి పరిస్థితులే. ఈ రోజు ఇన్ని కష్టాలు పెడుతున్నా, ఇన్ని కేసులు పెడతా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడితే చాలు రౌడీ షీట్ లో పనిచేయడం, కేసులు పెట్టడం, తీసుకొచ్చి జైల్లో వేయడం. నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంతకంటే ఎక్కువగా కూడా జరుగుతూ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ కార్యకర్త నాయకుడైనా మీరు కదిలిచ్చి చూడండి, ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అయ్యేంత వరకు ఎన్ని కేసులైనా పెట్టుకోనండి అని చెప్పే పరిస్థితుల్లో ఈ రోజు నాయకులు, కార్యకర్తలు ఉన్నారంటే మీరు ఒక్కసారి గమనించాలి. ప్రజల్లో ఎంత తిరుగుబాటు వస్తూ ఉంది. ఈ తెలుగుదేశం వాళ్ళే చెప్తా ఉన్నారు, మాకు చివరి రోజులు ఇవన్నీ కూడా, రాబోయేది మీరే. ఇటువంటి పరిపాలన ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు, జరుగుతూ ఉంది, మేము కూడా చేయగలిగింది ఏం లేదని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా బరాయిస్తాం. ఇంకా కూడా అది 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, లేదా 2.5 సంవత్సరమా అనేది తీసి పక్కన పెడితే ఎన్ని రోజులైనా కూడా ఈ కష్టాలను బరాయించడానికైతే ఇబ్బందులే. తప్పకుండా కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. మరొక రామరాజ్యం లాగా అది ఒక మంచి చక్కని పరిపాలన అయితే అందుతుంది. ఈ రోజు ఎవరైతే కక్ష సాధింపు ధోరణితో ఏ అధికారులైనా కూడా, అదేవిధంగా ఏ నాయకులైనా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారో అటువంటి వారికి మాత్రం చట్టరీత్యా మాత్రం ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా కూడా రాబోయే రోజుల్లో కూడా జరిగి తీరుతుంది. వాళ్ళు అనుకుంటా ఉన్నారేమో 2 సంవత్సరాలు ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఈ లోపల మనం ఎంతమందిని కావాలంటే అంతమందిని చంపుదాం, ఎంతమందిని కావాలంటే అంతమంది మీద కేసులు పెడదాం, భయపడిపోతారు వీళ్ళని. ఏ ఒక్కరు కూడా భయపడరు. ఇంతకంటే నియంతలైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొట్టినటువంటి గడ్డ ఈ భారతదేశం. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలా. తప్పకుండా కూడా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ఆలయానికి భక్తులకు మౌలిక సదుపాయాలకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కు చెందిన మీనాక్షి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కె శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు ₹1 కోటి విరాళంగా
దేవస్థానం ఈవో శ్రీ పెంచుల కిషోర్ని కలిసి అంగీకరణ పత్రాన్ని సోమవారం అందజేశారు. వీరికి ఆలయ అధికారులు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులచే ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ వెంకటనారాయణ, సూపరింటెండెంట్ వాసు తదితరులు పాల్గొన్నారు. రాజోలు నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు సక్రేట్పల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రముఖ సినీ రైటర్, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ శ్రీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అక్కడ నుండి గన్నవరం డొక్కా సీతమ్మ ఇంటికి బయలుదేరి ఆమె అంతర్వేది వెళ్లాలని బయలుదేరి సగం నిండి తిరిగి వచ్చిన సంఘటన గుర్తుకు చేసుకుని ఒక అద్దంలో స్వామివారిని చూపించి దాన్ని గన్నవరం సీతమ్మకు చూపించాలని అనుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, ఎంపీటీసీ బైరా నాగరాజు, ఆలయ పర్యవేక్షకులు విజయసారథి, ఎస్ఏ కిరణ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహాయ సహకారాలు రైతాంగం సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి ఏఎంసీ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆదివారం ఐసీఏఆర్ భారతీయ వరి పరిశోధన సంస్థ రాజేంద్రనగర్ హైదరాబాద్ సంస్థ సౌజన్యంతో ఎస్సీ సబ్ ప్లాన్ కు సంబంధించి 28 లక్షల విలువ గల బ్యాటరీ స్పేయర్స్ లను అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ రాఘరాణి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ జుత్తిగ నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా ఉండి నియోజకవర్గానికి చెందిన 400 మంది ఎస్సీ రైతులకు స్పేయర్లను అందజేశారు. కృష్ణరాజు గారు ఆత్మీయుల కార్యక్రమాలు ఉండడం వల్ల సార్ వెళ్తున్నారు. కానీ మనం ఏదైతే ఆ సొల్యూషన్ ను తయారు చేసుకున్నామో ఈయన ఇవ్వడం జరుగుతుందండి. 4 అంటే 4 మూలకాలకి సంబంధించి మనం 4 వ్యక్తుల్ని అందరు 2 గ్రాములు తీసుకోండి. ఇక్కడ కింద మనకి అక్కడ ఒక త్రిభుజాకారంలో ఉన్నటువంటిది మార్క్ ఇవ్వడం జరిగింది. దాని వరకు మీరు నింపుకున్నట్లయితే మట్టిని సరిపోతుంది. ఫార్మర్స్ కి 7,000 రూపాయల విలువైన బ్యాటరీ స్ప్రేయర్ ని వారికి అందించడం చాలా సంతోషించిన విషయం. వారికి
అడుగు వర్గాల వారికి, కూలీ పని చేసిన వారికి, రైతు పొలంలో పనిచేసిన వారికి ఈ స్ప్రేయర్స్ అనేవి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే అక్కడి నుంచి 500 రూపీస్ విలువైన కిట్ అంటే ఐసీఆర్ రైస్ రీసెర్చ్ విభాగం ఉంది. ప్రసాద్ బాబు గారు నాకు బాగా స్నేహితులు. ఈ నియోజకవర్గానికి మంచి జరిగే అవకాశం ఉంది. వారు కొన్ని స్కీముల్లో ఎక్కువ నియోజకవర్గాలకు ఇవ్వలేరు. మీరు అడిగితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది అని వారి నెంబర్ ఇచ్చి నన్ను మాట్లాడమంటే నేను ఇమీడియట్ గా ప్రసాద్ బాబు గారితో మాట్లాడతాం. ఆయన తప్పకుండా చేద్దామంటే నేను మన ప్రతాప్ వెంకటేశ్వరరావుతో మాట్లాడి ఇమీడియట్ గా మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, మనం ముందే మేల్కొనకపోతే ఆ ఉన్న కొద్ది పరికరాలు వేరే నియోజకవర్గాలకి వెళ్ళొచ్చు. సో కాబట్టి మనం అది వాడుకోవాలి అని చెప్పిన వెంటనే ఆలస్యం చేయకుండా అగ్రికల్చర్ శాఖ అధికారులు అలాగే ప్రసాద్ బాబు గారు వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. వ్యక్తి విమోచన జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ కార్మిక శాఖ టి నాగలక్ష్మి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ 1976లో ఈ వెట్టి చాకరీ వ్యవస్థ ఏర్పడింది అన్నారు. ఇప్పటికీ 50 సంవత్సరం అయిందని తెలిపారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని, కొన్ని ప్రాంతాల్లో వెట్టి చాకరీ ఇంకా కొనసాగుతుంది. దీనిపై కలెక్టర్ వివరించడం జరిగింది. ఎవరు దగ్గరైనా మీరు తీసుకున్న రుణంపై వెట్టి చాకరీ చేస్తుంటే మా దృష్టికి తీసుకురావాలని, వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు పి వెంకటేశ్వరరావు, నాగార్జున, యు మహేశ్వరి మరియు పలువురు పాల్గొన్నారు. కొన్ని హోటల్స్ ఇంకా చిన్న పిల్లలు కూడా వర్క్ చేస్తున్నారు. అలాగే ఈ రోడ్డు పక్కన ఉండే వాళ్ళు పిల్లలు కూడా వెట్టి చాకరీ కింద చేస్తున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళ మీద ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. అంటే పక్కన పనిచేసే వాళ్ళు అంటే అది వెట్టి చాకరీ కింద రాలేదు. అది చిన్నపిల్లలు ఎవరైనా పనిచేస్తే కార్మిక శాఖ తరఫున మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. మా వాళ్ళు కూడా ప్రతి వారం డ్రైవ్ చేస్తున్నారు. ప్రస్తుతం కూడా బాల కార్మికులు ప్రత్యేక డ్రైవ్ జరుగుతుందండి. నేను నెక్స్ట్ మంత్ మార్చి 15 వరకు మా ఆఫీసర్స్ అందరూ కూడా లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో చేస్తున్నారండి. మీకు ఒకవేళ ఎవరైనా కానీ పిల్లలు 14 ఏళ్ళ లోపు పిల్లలు, 18 ఏళ్ళ లోపు పిల్లలు అనేది హజార్డస్ నాన్ హజార్డస్ అని 2 ఉంటాయి చట్టంలో. దాని ప్రకారం ఎవరైనా అట్టి విధంగా పనిచేయించుకుంటే వాళ్ళకి కనీస వేతనాలు, అంటే చిన్నపిల్లల్ని సాధారణంగా పనిచేయించుకోవడం అనేది కనీస వేతనాలు తక్కువగా ఇస్తారని చేయించుకుంటారు. కాబట్టి వాళ్ళ మీద క్లెయిమ్ వేసి వాళ్ళకి ఇవ్వాల్సిన చేతికి యజమానికి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి ఫైన్ కట్టించడం జరుగుతుందండి. ఈ విషయంలో అయితే మన కోనసీమ జిల్లాలో చాలా తక్కువ సంఖ్యలోనే బాల కార్మికులు 1, 2, 3 తప్ప అంతకు మించి లేవని మాత్రం చెప్పగలమండి మా డిపార్ట్మెంట్ తరఫున. అసిస్టెంట్ కమిషనర్ కార్మిక శాఖ అండి. నేను డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా, అంటే డిస్ట్రిక్ట్ అధికారిగా కూడా కోనసీమ జిల్లాకు పనిచేస్తున్నాను. మన ఈరోజు 1976వ సంవత్సరంలో మనకి వెట్టి చాకరీ నిర్మూలన చట్టం చేయబడింది. 50 సంవత్సరాలండి ఈరోజు. ఫిబ్రవరి 9ని మనం ప్రతి సంవత్సరం కూడా వెట్టి చాకరీ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అయితే 50 ఇయర్స్ అయినటువంటి సందర్భంగా, అంటే ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఇంకా ఈ వెట్టి చాకరీ అనేది కొనసాగుతూ ఉందని, దాని మీద అవేర్నెస్ కల్పించాలి అనే ఉద్దేశంతో కలెక్టర్ వారికి మరి తెలియజేస్తే కలెక్టర్ గారు ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగిందండి. కలెక్టర్ గారి సహకారంతో మరి మా డిపార్ట్మెంట్ ఈ ర్యాలీని జరిపిస్తూ ప్రజల్లోని మరియు యజమానులకి మరియు ఈ ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఈ అవగాహన చేయడానికి ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందండి. వెట్టి చాకరీ అంటే ఎవరైనా ఒక అప్పు తీసుకుని ఆ అప్పుని తీర్చడానికి, లేదా ఒక అడ్వాన్స్ తీసుకుని ఆ అడ్వాన్స్ తీరట్లేదని వాళ్ళని పదే వాళ్ళ అంటే పనిచేసే స్టాఫ్స్ని వాళ్ళకి హరించేసి వాళ్ళతో పని చేయించుకోవడం, నిర్బంధంగా పని చేయించుకోవడం కానీ, వాళ్ళకి ఇష్టం లేకుండా పని చేయించుకోవడం కానీ వెట్టి చాకరీ నిర్వచనంలోకి వస్తుందండి. అటువంటివి యజమానులకు కూడా చాలామందికి తెలియదు. అడ్వాన్స్ ఇచ్చాము కదా, మేము మాకు పని చేయాలి కదా వీళ్ళు, అందుకే మేము ఉంచుకున్నాం అని అంటారు. ఇంకా ఇటుకలు బట్టి అలాంటి కొన్ని చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయండి. అటువంటి వారందరికీ కూడా ఈ విషయంలో అవగాహన కల్పించడానికి, అది చట్ట ప్రకారం, అంటే మామూలుగా జనరల్గా చూస్తే అది నేరం కాదు అనిపిస్తుంది, కానీ అది చట్ట ప్రకారం అది నేరము. వాటిలో నిర్బంధించి పని చేయించడం అనేది డబ్బులు ముందు ఇచ్చినప్పటికీ కూడా అని
విషయాన్ని తెలియజేయడానికి ఈ ర్యాలీని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైసీపీ ఎంపీటీసీపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖనేట్పల్లి మండలంలో నల్లి స్టాలిన్ పై జరిగిన దాడి ఘటన కలకలం రేపుతోంది. నల్లి స్టాలిన్ అనే వ్యక్తిపై గత నెల 10వ తేదీన వైసీపీకి చెందిన ఎంపీటీసీ నల్లి రత్నకుమార్ తో పాటు మరికొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సఖనేటిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగటం లేదని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేశారు. దాడి అనంతరం తనను రాజీకి ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజీకి ఒప్పుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని స్టాలిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని చెబుతూ నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు. బాధితుడి ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. నమస్తే అండి, నా పేరు నల్లి స్టాలిన్, మాది సైనిట్పల్లి అండి, కృపాపేట నియర్ ఎంఆర్ ఆఫీస్ రోడ్. అయితే గత 10వ తారీఖుని రాత్రి పెళ్లికి వెళ్ళి వస్తుంటే నల్లి రత్న కుమార్ ఎంపీటీసీ, మరి అతను కొడుకు సుమిత్ రత్న, వాళ్ళ కొడుకు అండి రత్నం, రాడ్లతో దాడి చేసి నా కాలు ఎరగొట్టడం జరిగింది. మరి 10వ తారీఖు నైట్, అదే నైట్ని 180కి అంబులెన్స్ మీద నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు, అది కోసుకుని వచ్చారండి. వాళ్ళు కోసుకుని వచ్చి నా కాలు ఇరిగిపోయిన సంగతి తెలిసిన తర్వాత మరి వాళ్ళు ఏం చేయాలో 3 లక్షలు ఇస్తాము, లేదంటే కనుక రాజీ పడు, లేదంటే చంపేస్తామని బెదిరింటున్నారండి. దాని గురించి నేను ఇవాళ ఎస్పీ గారి ఆఫీస్కి రావడం జరిగింది. ఇదండి సంగతి. సార్, అతనితోటి నాకు ప్రాణహాని ఉందండి, చంపేస్తానని నన్ను బెదిరిస్తున్నాడండి. దయచేసి నాకు న్యాయం చేస్తారని మరి మనస్ఫూర్తిగా కోరుచున్నానండి. నల్లి రత్న కుమార్ ఎంపీటీసీ అండి, వైఎస్ఆర్ ఎంపీటీసీ. అతను నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నన్ను రక్షణ కల్పించారని పోలీసు వారికి మనపేయండి. అతను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. నన్ను వేరే వాళ్ళతోటి ఫోన్లు చేయించి అమౌంట్ ఇస్తాను, 3 లక్షలు ఇస్తాను, రాజీ పడు, లేదంటే నేను బయటకు వచ్చిన తర్వాత చంపేస్తానని ఇచ్చిస్తున్నాడండి. ఇదండి ఆయన చేసి పనులు. ఏదైనా అంటే మరి వాళ్ళని పంపుతున్నాడండి. కొంచెం న్యాయం చేస్తారని నాకు కోరి ప్రార్థిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.